హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణ డిస్టిక్ కోర్ట్ రిజల్ట్ హైకోర్టు అయితే అన్నీ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అవైతే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డిస్టిక్ కోర్ట్ రిజల్ట్కి వచ్చేసినట్టయితే సో మనకి ఇక్కడ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ రిజల్ట్ అయితే వచ్చేసి వీటికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ వచ్చింది. వాళ్ళు కూడా వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఇంకా ప్రాసెస్ సర్వర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పోస్టులు అయితే మొత్తం ఇంకా రిలీజ్ కాలేదు. రిజల్ట్ కూడా ఇంకా రాలేదు. సో వీటి కోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటిదంటే నేను చెప్పేది, మనకి ఎప్పుడైనా కానీ జనవరి వరకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి. జనవరి నుంచి ఎవరైతే కొత్త ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఎవరైతే పాస్ అయ్యారు, ఇంటర్వ్యూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళు నెక్స్ట్ టర్మ్కి ఎలిజిబుల్. సో వాళ్ళు అయితే ఇప్పుడు జనవరి వరకు ప్రాసెస్ కంప్లీట్ అయితే జనవరి నుంచి వాళ్ళు డ్యూటీలోకి ఎక్కాలి. సో మనకి రిజల్ట్ మాత్రం కొంచెం డిలే అవుతుంది. ఎందుకు డిలే అవుతుందంటే మనకి ఏప్రిల్లో రాసిన ఎగ్జామినేషన్ రిజల్ట్ జూలైలో వచ్చేసాయి. జూలై 26 అట్లా 25th వచ్చేసాయి. నెక్స్ట్ మనకి జూన్లో ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ జరిగింది. ప్రాసెస్ సర్వర్ అండ్ సబార్డినేట్ ఎగ్జామ్ జరిగింది. వాటి రిజల్ట్ మాత్రం ఇంకా రాలేదు. సో ఏంటిదంటే రిజల్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు కదా. అప్పుడు మనకి ఒక రిజల్ట్ రావడానికి హైకోర్టు అయితేనేమో ఏప్రిల్ అంటే మే, జూన్, జూలై 4 months అట్లా టైం పట్టింది. సో ఇప్పుడు కూడా మనకి 4 months టైం పడుతుంది. ఫైనల్గా ఇప్పుడు మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో అంటే ఈ వీక్లో రావాలి రిజల్ట్ అయితే. కానీ ఒకవేళ ఈ వీక్లో మిస్ అయితే మాత్రం నవంబర్లో రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తాయండి. నవంబర్లో కూడా ఈ డేట్ నాడు ఈ వీక్ అని చెప్పలేము. నవంబర్లో ఎప్పుడైనా కానీ మనకు రిజల్ట్ రావచ్చు. అండ్ డిసెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మొత్తం క్లోజ్ అవుతుంది. ఈ డిస్టిక్ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్ వచ్చేస్తాయి. అండ్ వెరిఫికేషన్స్, ఇంటర్వ్యూ షెడ్యూల్ ఏదైనా కానీ మొత్తం డిసెంబర్లో క్లోజ్ అవుతుంది. జనవరిలో మాత్రం మన డ్యూటీకి ఎక్కడం ఉంటుంది. మనకి ఇక్కడ పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, రిజల్ట్ ఏవైనా కానీ గవర్నమెంట్కి సంబంధించినవి మనకి 1 monthలో ఆర్ 2 monthsలో వచ్చేస్తుంది. లేదు అంటే 3 months పడుతుంది. గ్రూప్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనము నోటిఫికేషన్ అనేది 2 years బ్యాక్ వచ్చింది. ఎగ్జామ్స్ అనేది 2024లో జరిగినాయి. రిజల్ట్ అనేది ఇప్పుడు వచ్చినాయి. ఇంకా వీటికి కూడా అందరు ఎక్కలేరు. ఇట్స్ విల్ టేక్ అట్లీస్ట్ 5 years ఆఫ్ టైం. అట్లానే దానికి 5 years టైం ఉన్నప్పుడు ఇదైతే 1 yearలో సెట్ అవుతుంది. మనకి కోర్ట్ రిజల్ట్ ఎప్పుడైనా 1 year లోపే అయిపోయినాయి. సో పేషెన్స్తో వెయిట్ చేయండి. రిజల్ట్ అనేది పాజిటివ్ కోసమే ఎదురు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటిదంటే మనకు తొందరలోనే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దానికి కూడా నేను ఫుల్ అప్డేట్స్ అనేది ఇస్తాను. మళ్ళీ మనకి ఎవరైతే ఇప్పుడు లెక్చరర్ కావాలనుకుంటున్నారో అట్లాగే టీచర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే జాబ్ తెచ్చుకోవాలి అని చాలా కసిగా ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి టైం. ఎందుకంటే ఇన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి రావడం చాలా మంచి టైం ఫ్రెండ్స్. మంచిగా ప్రిపేర్ కండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళీ రావడం చాలా కష్టం. ఏదైనా కానీ మనం ఫస్ట్ ఛాన్స్లోనే యూటిలైజ్ చేసుకోవాలి. లేదంటే తర్వాత వచ్చేసరికి ఏజ్ పడిపోతుంది. అలాగే ఛాన్స్ కూడా మనకు మిస్ అవుతుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి నా నుంచి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈసారి అయితే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఎవరికైనా మన ఛానల్ చూసిన వారికి జాబ్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.